డెమోన్ పవన్ అంటే డాన్ లాగా ఎందుకు అది? డెమోన్ పవన్ అంటే నేను యానిమే సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ ఉంటాడు అనమాట. డెమోనిక్ ఎంపరర్, డెమోన్ లార్డ్. సో తన క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. లైక్ వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు. ఓకే. సో నేను కూడా అలాగా ఐ ఫీల్ నేను ప్రెసెంట్ కొంచెం వీక్ ఉన్నా, అలా స్ట్రాంగ్ అవుతూనే ఉండాలని చెప్పేసి డెమోన్ పవన్ అని పెట్టుకున్నా. ఓకే. అట్ ది సేమ్ టైం ఇట్ సౌండ్స్ యూనిక్. సో అందరికి గుర్తుంటాం. యూనిక్ గానే ఉంది పేరు నిజంగానే. ఓకే పవన్, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడము, కంటెంట్ క్రియేషన్ చేయడము, ఫేమ్ అవ్వడము అది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సో, అలా చాలామంది ప్రొఫైల్స్‌లో మీ ప్రొఫైల్ సెలెక్ట్ అయ్యి అక్కడి వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్. సో, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు హౌస్‌లోకి కూడా వెళ్ళబోతున్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? ఇదంతా ఎలా ప్లాన్ చేసుకున్నారు? సో చిన్నప్పటి నుంచి నేను ఒక బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఐ గెస్ దిస్ ఈస్ మై ఫస్ట్ బ్రేక్ త్రూ అనుకోవాలి. అండ్ విత్ ఆడియన్స్ సపోర్ట్, నాకు ఓట్ వేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్, మెయిన్గా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ వల్లే నేను ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చానని ఖచ్చితంగా నమ్ముతాను. హార్డ్ డేస్ ఉన్నాయి, బట్ ఎప్పుడు బిగ్ బాస్లోకి వెళ్తానో తెలీదు. వెళ్ళి అందరికీ నా పర్సనాలిటీని అండ్ నేను అందరికీ నచ్చుతా అని నేను అనుకుంటున్నా. సో వెరీ ఎక్సైటెడ్. అగ్ని పరీక్షలో కొంచెమే మాట్లాడా, మేబీ చాలా ఉన్నాయి. లైక్ ఇట్స్ మై ఫస్ట్ రియాలిటీ షో, జడ్జెస్ ఉన్నారు, లైక్ స్టేజ్ తక్కువ టైం ఉంది, అండ్ కొంచెం రెస్పెక్ట్ ఇస్తాను నేను యూజువల్లీ ఎవరికైనా సరే. సో జడ్జెస్ ఉన్నారని కూడా కొంచెం కామ్ ఉన్నా. బట్ బిగ్ బాస్ హౌస్ లో అలా ఉండదు, తగ్గేదిలే. బాగుంటది అంటే మాట్లాడడానికి చాలా టైం ఉంటది. అండ్ అందరూ కూడా కంటెస్టెంట్లే ఉంటారు, జడ్జెస్ ఎవరు ఉండరు. సో ఏదైనా ఇష్యూ వచ్చినా ఏదైనా వెంటనే సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది, టైం ఉంది. సో ఇంకా ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు అగ్ని పరీక్షలో చూసుకుంటే మనకి ఇంకా ఎంటర్టైన్మెంట్ ఏమీ ఇలా ఓన్లీ ఐదర్ వోకల్లీ మాట్లాడడం కానీ లేదంటే టాస్క్, ఈ రెండే ఉన్నాయి. బట్ బిగ్ బాస్ హౌస్ లో చాలా ఉంటాయి. సో హోపింగ్ నేను మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తానని. బేసిక్‌గా ఇక్కడ ఇంత మాట్లాడుతున్న పవన్ మొన్న జరిగిన ఎపిసోడ్స్ లో ఎందుకు అంత కామ్ ఉన్నాడు? ఎందుకు మాట్లాడలేకపోయాడు? అంటే నేను యాంబివర్ట్ మాట. సో అక్కడ కొంచెం స్టేజ్ ఫియర్ ఉండే. అట్ ది సేమ్ టైం జడ్జెస్ ఉన్నారు అండ్ మాట్లాడినప్పుడు మాట్లాడితే చాలు, అనవసరంగా కావాలని వాంటెడ్లీ కెమెరా ముందు హైలైట్ అయ్యేలా మాట్లాడాలని నేను అనుకోలే. నా పర్సనాలిటీ బేసికలీ కొంచెం కామ్ ఉంటా. వెన్ ఎక్కడ కామ్ ఉండాలో అక్కడ కామ్ ఉంటా, అండ్ ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతా. సో అగ్ని పరీక్షలో నాకు అంత మాట్లాడే ఛాన్స్, స్కోప్ రాలేదు. అండ్ సెకండ్ థింగ్, ఆ సిచ్యువేషన్ కూడా అంత రాలేదు అనిపించింది. లైక్ ఎవరైనా మన మీద కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ నేను కాదు, ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ చూస్తున్నారు, ఈవెన్ ఆడియన్స్ అందరూ చూస్తారు, దే విల్ అండర్స్టాండ్ అనుకున్నా. బట్ యా, ఈ అగ్ని పరీక్షలో చాలా నేర్చుకున్నా. అలా ఉండిపోకుండా అసలు షో ఫార్మాటే ఇది, డిఫెండ్ చేసుకోవాలి, మాట్లాడాలి. అండ్ ఎవరైతే నాకు ఓట్ చేశారో, ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను మాట్లాడతాను వెయిట్ చేస్తున్నారు. ఇది బాగా అర్థమైంది. సో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ మాట్లాడతా, ఆడిపిస్తా, అన్ని చేస్తా. ఓకే. సో యాక్చువల్‌గా అగ్ని పరీక్ష అనేది ఈ సీజన్‌కే పెట్టారు, సీజన్ 9కి. బిఫోర్ ఇవన్నీ లేవు కదా? సో ఈ ప్రాసెస్ అంటే బేసిక్‌గా నువ్వు అప్లై చేసుకున్నావా? యా, అంటే మా అన్నయ్య నాకు సజెస్ట్ చేశాడు ఇలా కామనర్స్‌కి ఉంది అని. సో అప్పుడు నేను అప్లై చేశాను. సో బిఫోర్ దట్ చాలా మంది బిగ్ బాస్ హౌస్‌కి, లైక్ బిగ్ బాస్‌కి వెళ్తే బాగుంటుంది నువ్వు, నీ పర్సనాలిటీ అండ్ నువ్వు అథ్లెటిక్, అన్ని విధాలుగా కూడా నీకు ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ, నిన్ను షోకేస్ చేసుకోవచ్చు, బాగుంటుంది అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఈవెన్ నేను కూడా మేబీ ఒక యాక్టర్ అయిన తర్వాత వెళ్దాం అని అనుకున్నా. బట్ అంత దూరం కూడా కాకుండా ఇప్పుడే ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్ టు. ఇప్పటి వరకు అసలు ఈ రీల్స్ ఒక మూవీస్లో కూడా యాక్ట్ చేస్తారు, ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి అంత ఫేమ్ రాలేదు. ఇప్పుడు కామన్ మ్యాన్ లిస్ట్ లోనే లోపలికి అడుగు పెడుతున్నారు. మేబీ ఈ ఫేమ్ కూడా ఇన్ ఫ్యూచర్ లో యూస్ అవుతుంది అని అనిపిస్తుంది. డెఫినెట్లీ పక్కా యూజ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా ఏ ఆపర్చునిటీ అయినా ఫేమ్ ఉంటే కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. సో ఇది నాకు యాడెడ్ బెనిఫిట్ అనే చెప్పొచ్చు నా కెరియర్ కి ఫార్వర్డ్ అవ్వడానికి. ఓకే. సో బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అంటే అబ్బాయి చూడ్డానికి బాగున్నాడు, మంచిగా యాక్టింగ్ చేసుకుంటూ మంచిగా యాక్టర్ అవ్వచ్చు కదా, వై బిగ్ బాస్? అంటే నా పర్సనాలిటీ
నాకు కంటెంట్ క్రియేటర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలని కూడా ఉండే. హ్మ్. అంటే ఐ వాంట్ టు ఇన్‌స్పైర్ పీపుల్, ఎంకరేజ్ పీపుల్. హ్మ్. యాస్ ఎన్ యాక్టర్ పక్కన పెడితే 'బిగ్ బాస్' హౌస్‌లో మన పర్సనాలిటీ చూపించొచ్చు. హ్మ్. సో, నా పర్సనాలిటీ అంటే ఇప్పటిదాకా నన్ను నేను చూసుకున్నది ఐయామ్ హ్మ్. ఎ గుడ్, కామ్ అండ్ మెచ్యూర్డ్ గై. మీ ఫ్రెండ్స్ ఏంటి? పవన్ అందరి ముందు ఇలా ఉంటాడు. మీ ముగ్గురు ఎవరో ఫ్రెండ్స్ ఉన్నారంట బ్యాచ్ ఉంటే, అమ్మో! వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని చెప్పారు నాకు. లేదు అంటే నాలో కోపం ఉంటది. హ్మ్. తప్పు చేస్తే చెప్తా, అలా చేయొద్దని చెప్తా. సో, అదే 'బిగ్ బాస్' హౌస్‌లో హ్మ్. నేను ఏం మాట్లాడతా, ఎలా మాట్లాడతా, ఎలా లైక్ ఎంటర్‌టైన్ చేస్తా, ఇవన్నీ చూపించుకోవచ్చు నా పర్సనాలిటీ. హ్మ్. సో, 'బిగ్ బాస్' హౌస్‌లో నేను ఎలా ఉంటా అనేది నాకు నేను చూసుకోవాలని కూడా ఉంది. అట్ ది హ్మ్. సేమ్ టైమ్ అందరిని ఎంటర్‌టైన్ చేసి, అందరిని ఆకట్టుకుంటా అన్న నమ్మకం కూడా ఉంది. ఓకే. సో, ఫిక్స్ అయిపోయారన్నమాట. యాహ్! ఫిక్స్ అయిపోయా. ఈసారి 'బిగ్ బాస్ 9' సీజన్‌లో విన్నర్ పవన్, డిమాండ్ పవన్ అవ్వాలని. అంతే కప్పు కోసం ఇంకా పడుకున్నా గూడా డ్రీమ్స్‌లో కప్పే వస్తదేమో. ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. యాహ్! హోపింగ్ వస్తే బావుంటదని.